హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. పవన్ కళ్యాణ్ సూపర్ ఫాస్ట్ లైట్నింగ్ స్పీడ్ కలర్ చేంజింగ్ టాలెంట్. పవన్ కళ్యాణ్ సూపర్ ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా లైట్నింగ్ స్పీడ్ లో లైట్ ఎంత స్పీడ్ తో అయితే ట్రావెల్ అవుతుందో అంత స్పీడ్ తో కలర్స్ చేంజ్ చేయగలిగినటువంటి వ్యక్తి అంటూ వాళ్ళ ఫస్ట్ హెడ్డింగ్ పెట్టడం జరిగింది. లైట్ స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసు కదా మీకు. కాంతి సంవత్సరాలతో కాలాన్ని కొలుస్తాం మనం. ఆ లైట్నింగ్ స్పీడ్ తో ఈయన రంగుల్ని మారుస్తూ ఉంటాడు. రంగులు మీన్స్ ఓసర్ వెళ్ళంటే మైండ్ సెట్ ని మారుస్తూ ఉంటాడు అనేది వీళ్ళ ఒపీనియన్ గా పెట్టినట్టు ఉన్నారు. అయితే నేల టికెట్ కి ఎక్కువ, బెంచ్ టికెట్ కి తక్కువ. ఇంతకన్నా దారుణమైన కంపారిజన్ నా జీవితంలో పవన్ కళ్యాణ్ గురించి ఎవడూ చేయలేడేమో. నేను బ్రతికున్నంత కాలంలో ఇంతకన్నా దారుణమైన కంపారిజన్ ఎవడూ చేయలేడేమో అని నేను అనుకుంటున్నా. నేల టికెట్ కి ఎక్కువ, బెంచ్ టికెట్ కి తక్కువ అన్నారు. ఎంత దారుణంగా ఉందో ఈ పదం. ఆలోచిస్తేనే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టారు, పెద్ద హీరోగా వెలుగుతున్న ఇతన్ని నేల టికెట్ కి ఎక్కువ, బెంచ్ టికెట్ కి తక్కువ, అట్లీస్ట్ చైర్ వరకు కూడా తీసుకెళ్ళి బెంచ్ దగ్గర ఆపేశారు. అది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటూ వీళ్ళు ఆర్టికల్ రాయడం జరిగింది. రంగులు మార్చడంలో పీకే ఊసరవెల్లికి ఎక్కువ, ఆక్టోపస్, మిమిక్, కట్టర్ ఫిష్ కూడా ఎక్కువనే చెప్పాలి. రంగులు మార్చడంలో ఊసరవెల్లి ఒక్క సెకండ్ టైం పడితే మిమిక్, ఆక్టోపస్ రంగులు మార్చడానికి 200 మిల్లీ సెకండ్స్ లో సరిపోతుంది. అంటే ఒక సెకండ్ లో 5వ వంతులో ఆక్టోపస్, మిమిక్ ఆక్టోపస్ అంటారు ఇది, అలా రంగులు మార్చేస్తూ ఉంటుంది. అలా మిమిక్ ఆక్టోపస్ తో పోల్చడం జరిగింది. పైన నేల టికెట్ తో పోల్చడం జరిగింది. ఇక్కడేమో ఊసరవెల్లి అని వైఎస్ఆర్సీపీ క్యాడర్ వీళ్ళంతా అంటూ ఉన్నారు. కానీ అది కూడా కాదురా, మిమిక్ ఆక్టోపస్ అని ఒకటి ఉంటుంది. ఓసరవెల్లి ఒక సెకండ్ లో రంగులు మారుస్తుంది. అదే మిమిక్ ఆక్టోపస్ అనుకో సెకండ్ కి 5 సార్లు రంగులు మారుస్తుంది. అది పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారా అంటూ వీళ్ళు కథనం రాయటం జరిగింది. వివరంగా చెప్తే రెప్పపాటు కంటే చాలా వేగంగా సెకండ్ కి 5 సార్లు మిమిక్ ఆక్టోపస్ రంగులు మార్చగలదు. అయినా ఈ పీకేతో పోటీకి నిలబడగలుగుతుందా అంటే నిలబడనే లేదేమో అని చెప్పాలి అని రాశారంటే మిమిక్ ఆక్టోపస్ తో కూడా పోల్చలేదు, నేను ఇంకా తప్పుగా ఆలోచిస్తున్నాను. అంతకన్నా దారుణంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటూ వీళ్ళు రాయటం జరిగింది. విషాన్ని ఇంజెక్ట్ చేయడంలో తేలు పాముకు ఎక్కువ. విషాన్ని ఇంజెక్ట్ చేయడంలో తేలు పాము కంటే ఎక్కువ. వాటిని ఎప్పుడో మించిపోయాడు. ఆ ఆస్ట్రేలియన్ బక్స్, జెల్లీ ఫిష్, డాట్ కప్పలకు కూడా ఎక్కువే. డాట్ కప్పలు అంటే తెలుసు కదా, అవి నల్లగా ఉంటాయి. పట్టుకొని ఇలా వాటి చర్మం పైన గుచ్చి వేటలో వాడతారు. వేటలో వాడితే అది తగిలిన మరుక్షణమే అన్ని జీవులు చనిపోవడం జరుగుతుంది. అంత డాట్ ఫ్రాగ్ అంటే అంత డేంజరస్ ఫ్రాగ్. డాట్ ఫ్రాగ్లు ఇవన్నీ ఏంటంటే సైనైడ్ కన్నా 1000 రెట్లు ఫాస్ట్ గా పనిచేసి క్షణాల్లో మనిషిని చంపేలా చేస్తుంది, గాల్లో కలిసిపోయేలా చేస్తుంది. అయితే ఇప్పుడు దాన్ని మించిన విషయాన్ని చిమ్మగల శక్తి తనకుందని మొన్న ప్రసంగంతో పీకే రుజువు చేస్తున్నాడుగా. దీన్ని నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వెనుక అసలు కారణం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు తన స్టాండ్స్ ని మార్చుకుంటే వెళ్ళిపోవడం మాత్రం వాస్తవమే. కానీ విషయాన్ని చిమ్ముతున్నాడు అంటే ఎందుకు చిమ్ముతున్నాడు, ఎవరిపైన చిమ్ముతున్నాడు, అసలు ఆ విషయం అనే టాపిక్ ఇక్కడ ఎందుకు రాశారు అనేది నాకు తెలిసి కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండటమే దీనికి కారణమేమో అనిపిస్తుంది.